హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కనబడే సాయిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని కైండ్స్ ఆఫ్ సాయిల్స్ కనబడతాయంటే 6 కైండ్స్ ఆఫ్ సాయిల్స్. అవి ఏంటివి? డెల్టాయిక్ అల్యూవియల్ సాయిల్, లాటరైట్ సాయిల్, కోస్టల్ శాండీ సాయిల్, హిల్ సాయిల్, రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్. ఈ 6 కైండ్ ఆఫ్ సాయిల్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క కైండ్ ఆఫ్ సాయిల్ ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. కానీ ఓవరాల్ గా సాయిల్ అనేది ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ రాక్స్ అన్నమాట. రాక్స్ కొన్ని ప్రాసెస్ వల్ల ఎరోడ్ అయిపోయి అవి సాయిల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ డెల్టాయిక్ అలివియల్ సాయిల్. ఇది ఎలా ఫామ్ అవుతుంది? మన స్టేట్ లో కృష్ణా అండ్ గోదావరి రివర్స్ ఫ్లో అవుతుంటాయి కదా, అవి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండ్కి వచ్చేటప్పటికి చాలా సెడిమెంట్స్ ని కలెక్ట్ చేసుకొని వస్తాయి అనమాట. కలెక్ట్ చేసుకొని వచ్చి ఎండ్కి వచ్చేటప్పటికి అవి స్లో డౌన్ అయిపోతాయి. స్లో అయిపోయినప్పుడు అక్కడ ఆ సెడిమెంట్స్ అన్నింటినీ వదిలేస్తాయి అనమాట. అది డెల్టా రీజన్ లో వదిలేస్తాయి. ఆ రీజన్ లో వదిలేసిన ఈ సిల్ట్ అంటే స్మాల్ పార్టికల్స్, వెరీ స్మాల్ పార్టికల్స్ ఆఫ్ శాండ్ అనమాట. దీన్నే మనం అల్వియల్ సాయిల్ అంటాం. సో ఇది చాలా ఫర్టైల్ గా ఉంటుంది. దీని నేచర్ ఏంటి? జనరలీ న్యూట్రల్ టు స్లైట్లీ ఆల్కలైన్. ఫర్టిలిటీ వెరీ ఫర్టైల్ అండ్ సూటబుల్ ఫర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్. ఇది చాలా ఫర్టైల్ గా ఉంటుంది అండ్ అగ్రికల్చర్ కి సూటబిలిటీ కూడా. ఇది ఏ కలర్ లో ఉంటుంది? గ్రే టు డార్క్ గ్రే. అండ్ మాయిశ్చర్ ని కూడా బాగానే అబ్జర్వ్ చేసుకోగలదు. మోడరేట్ టు హై లెవెల్లో మాయిశ్చర్ ని అబ్జర్వ్ చేసుకోగలరు అనమాట. అండ్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ అల్యూమినల్ సాయిల్స్ ఉంటాయి. ఒకటేమో కదర, ఒకటేమో బంగర్. ఫస్ట్ రివర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇక్కడ సెడిమెంట్స్ అన్నింటినీ డ్రాప్ చేస్తుంది అనమాట. ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ సెడిమెంట్స్ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ సెడిమెంట్స్ తెస్తుంది కదా. ఇలా సెడిమెంట్స్ అన్ని పెడుతున్నప్పుడు ఫ్లడ్స్ వల్ల ఇక్కడ ఉన్న పాత సెడిమెంట్స్ అన్ని ఇలా ఇటు పక్కకి మూవ్ అయిపోతాయి. ఇక్కడ మళ్ళీ అది తెచ్చిన కొత్త సెడిమెంట్స్ ని పెడుతుంది అనమాట. అలా ఈ కొత్తగా ఉన్నది ఎక్కువ ఫర్టైల్ గా ఉంటుంది అండ్ దీన్నే మనం కదర్ అంటాం. ఇక్కడ ఓల్డ్ ఉంటది కదా, ఓల్డ్ గా వదిలేసిన సెడిమెంట్స్ అన్ని ఉంటాయి కదా, ఈ సిల్టే బంగర్ అని అంటాం. ఇది ఓల్డ్ అల్యూవియల్ సాయిల్, ఇది న్యూ అల్యూవియల్ సాయిల్ అన్నమాట. న్యూ అల్యూవియల్ సాయిల్ ఎక్కువ ఫర్టైల్ గా ఉంటాయి కంపేర్ టు బంగర్. అండ్ ఇది ఏ ఏరియాస్ లో మేజర్ గా ఉంటదంటే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా. గోదావరి డెల్టా కవర్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ ఏలూరు. కృష్ణా డెల్టా ఎన్టీఆర్, కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఎస్పీఎస్ నెల్లూరు, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం కోస్టల్ ట్రాక్స్. యాక్చువల్లీ డెల్టా అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ రివర్ అనేది ఎప్పుడైతే అంటే సముద్రంలో కలిసిపోతుంది కదా, ఆ ఏరియాస్ లో డెల్టా అనేది ఫామ్ అవుతుంది. అట్ ద ఎండ్ అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. అంటే మోస్ట్లీ కోస్టల్ ఏరియాస్ లో ఈ సాయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటది. అండ్ ఇక్కడ ఏమేమి పండిస్తారు? క్రాప్స్ రైస్, వీట్, షుగర్ కేన్, మెయిజ్, జూట్, కాటన్, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ పండుతాయి. ఈ సాండ్ లో ఇవన్నీ, ఈ సాయిల్ లో ఇవన్నీ పండుతాయి అన్నమాట. నెక్స్ట్ లాటరైట్ సాయిల్. లాటరైట్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది? డెవలప్డ్ అండర్ హై టెంపరేచర్ అండ్ హై రెయిన్ఫాల్ కండిషన్స్. హై టెంపరేచర్, హై రెయిన్ఫాల్ ఉన్నప్పుడు ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఇది ఏ కలర్ లో ఉంటుంది? డీప్ రెడ్డిష్ ఆర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. టెక్స్చర్ పోరస్ ఇన్ నేచర్, అంటే పోర్స్ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. డ్రైనేజ్ కూడా వెల్ డ్రైన్డ్. అండ్ కానీ ఇది అసిడిక్ ఇన్ నేచర్. అండ్ ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ప్లాంట్ న్యూట్రియంట్స్ కూడా తక్కువే ఉంటాయి అనమాట. ఫర్టిలిటీ కూడా కంపేర్ టు అల్వియల్ సాయిల్ దీంట్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట ఫర్టిలిటీ. అల్వియల్ సాయిల్ చాలా ఫర్టైల్ గా ఉంటుంది, కానీ లాటరైట్ సాయిల్ అంత ఫర్టైల్ గా ఉండదు అనమాట. ఇట్ కవర్స్ 1% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఏ కండిషన్స్ లో ఫామ్ అవుతుంది? హై రెయిన్ఫాల్ అండ్ హై టెంపరేచర్ కండిషన్స్ లో ఫామ్ అవుతుంది. ఏ పార్ట్స్ లో మేజర్ గా ఇది కనిపిస్తుంది అంటే పార్ట్స్ ఆఫ్ తిరుపతి, గూడూరు, సులూర్పేట్, సత్యవేడు అండ్ పుత్తూరు. తర్వాత ఎస్పీఎస్ నెల్లూరు, ఇందులో కావలి అండ్ కోవూరు. కాకినాడలో పెద్దాపురం, శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం కోస్ట్. ఈ ఏరియాస్ లో ఎక్కువగా ఈ సాయిల్ అనేది కవర్ అయి ఉంటుంది అనమాట. సాయిల్ ప్రాపర్టీస్ ఏంటి? ఫర్టిలిటీలో ఆర్గానిక్ మ్యాటర్ కూడా తక్కువ ఉంటుంది, నైట్రోజన్ తక్కువ ఉంటుంది, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. పిహెచ్ ఇది యాసిడిక్, లెస్ దెన్ 6.5 ఉంటుంది అనమాట. అండ్ మేజర్గా ఇక్కడ ఏ క్రాప్స్ గ్రో అవుతాయంటే మ్యాంగో, క్యాష్యూ, గ్రౌండ్నట్,
టర్మరిక్, టామరిన్, కాటన్, జూట్, మెయిస్, ఆయిల్ సీడ్స్ అండ్ చిల్లీస్. ఇవన్నీ ఏ ఏరియాలో ఎక్కువగా ఈ సాయిల్ మీద ఎక్కువగా పండించవచ్చు అనమాట. నెక్స్ట్ కోస్టల్ శాండీ సాయిల్. కోస్టల్ శాండీ సాయిల్ అంటే కోస్టల్ ఏరియాస్లో బీచెస్ ఉంటాయి కదా, బీచెస్లో మనకి ఏ శాండ్ ఉంటుంది, ఆ శాండే అనమాట కోస్టల్ శాండీ సాయిల్ అంటే. అండ్ ఫార్మ్డ్ ఫ్రమ్ శాండ్ స్టోన్స్ అండ్ క్వార్ట్సైట్స్ ఇన్ కోస్టల్ ప్లెయిన్స్. దీని టెక్స్చర్ ఏంటి, డీప్, కోర్స్ అండ్ శాండీ. శాండీ ఇసుకలా ఉంటుంది అనమాట, ఇసుకే కదా అక్కడ ఉండేది మొత్తం. నేచర్ ఏంటంటే జనరలీ స్లైట్లీ ఆల్కలైన్ అనమాట, న్యూట్రల్ టు జనరలీ స్లైట్లీ ఆల్కలైన్. ఫర్టిలిటీ కొంచెం తక్కువగానే, ఫర్టిలిటీ తక్కువే ఉంటుంది. అండ్ లో ఇన్ ఆర్గానిక్ మ్యాటర్ కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అండ్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ కూడా తక్కువే ఉంటుంది. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా తక్కువే అనమాట, ఇందులో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా తక్కువే. కలర్ ఏంటి, ఏ కలర్లో ఉంటుంది, లైటిష్ ఎల్లో బ్రౌన్ టు బ్రౌన్. బీచెస్లో చూసే ఉంటారు కదా, ఇసుక ఎలా ఉంటుంది, బ్రౌన్, లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. అండ్ ఇది మేజర్గా ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది, మోస్ట్లీ ఆల్ కోస్టల్ ఏరియాస్లో కూడా ఈ ఇసుక అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఉంటుంది, బీచెస్ అనేవి ఉంటాయి కాబట్టి. along the coast of SPS Nellore district, Bapatla district, Kakinada coastal tract, Visakhapatnam coast, Machilipatnam and Nizampet coastal areas. Most of the coastal areas లో ఈ శాండ్ అనేది కనిపిస్తుంది అనమాట ఎక్కువగానే. అండ్ ఇక్కడ ఏ ఏ క్రాప్స్ గ్రో చేయొచ్చు అంటే, కొంచెము ఫర్టిలిటీ మనం యాడ్ చేసుకుంటే, లైక్ ఏదైనా ఆర్గానిక్ మాన్యూర్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ ఏ క్రాప్స్ పండించవచ్చు అంటే, గ్రౌండ్ నట్, క్యాష్యూ, కోకోనట్, చిల్లీస్, టొబాకో, వాటర్మెలన్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సన్ఫ్లవర్ అండ్ క్యాస్టర్. ఇవన్నీ ఇక్కడ మనం పండించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హిల్ సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఫార్మ్ బై బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్స్ అండ్ మిక్సింగ్ విత్ డెకేడ్ ప్లాంట్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగినప్పుడు రాక్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. అండ్ ఆల్సో సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, రాక్స్ ఎరోడ్ అయిపోయి ఒక సాయిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. బేస్డ్ ఆన్ పేరెంట్ మెటీరియల్ ఇది డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు రాక్ పైన బేస్ అయ్యి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఇది లోమీగా ఉంటుందా లేకపోతే క్లేగా ఉంటుందా అనే టెక్స్చర్ అనేది పేరెంట్ మెటీరియల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే హిల్లీ అండ్ మౌంటేనియస్ రీజన్స్ లో ఫామ్ అవుతుంది అనమాట. రాక్స్ తో ఇంకా డెకేడ్ ప్లాంట్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ తో మిక్స్ అయ్యి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దీని కలర్ ఏంటి, రెడ్, బ్రౌన్ ఆర్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ లో ఇది ఉంటుంది అనమాట. మెయిన్లీ ఇట్ కవర్స్ ఈస్టర్న్ ఘాట్స్, అరకు వ్యాలీ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ శేషాచలం హిల్స్, తిరుపతి, కడప, చిత్తూరు డిస్ట్రిక్ట్స్, నల్లమల హిల్స్, కర్నూలు, నంద్యాల్ అండ్ పార్ట్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ వెలికొండ హిల్స్ అండ్ అదర్ అంచులేటింగ్ రీజన్స్. ఈ రీజన్స్ లో మనకి ఈ సాయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటది. ఇట్ కవర్స్ అబౌట్ 5% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇది నాట్ దాట్ ఫర్టైల్ అనమాట, జనరలీ లెస్ ఫర్టైల్. నెక్స్ట్ ఇక్కడ ఏ మేజర్ క్రాప్స్ గ్రో చేసుకోవచ్చు అంటే, మెయిస్, మిల్లెట్స్, పల్సెస్, గ్రౌండ్ నట్, క్యాష్యూ, టొబాకో, టర్మరిక్, జింజర్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇక్కడ ఇవన్నీ గ్రో చేసుకోవచ్చు, బట్ ఎక్కువ ప్రిఫర్ చేయలేము. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్, హిల్లీ రీజన్స్ కదా, ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇట్స్ నాట్ దట్ ఫర్టైల్ అని చెప్తాం అనమాట. అండ్ నెక్స్ట్ రెడ్ సాయిల్ కవర్స్ అబౌట్ 60% ఆఫ్ ద కల్టివేటెడ్ ల్యాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ 60% ఇదే ఉంటుంది అనమాట, రెడ్ సాయిల్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా మనకి. ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఫార్మ్ ఫ్రమ్ గ్రెనైట్స్, నెసెస్ అండ్ ధార్వర్ రాక్ సిస్టమ్. ఈ గ్రనైట్, నెసెస్ అండ్ ధార్వర్ రాక్ సిస్టమ్ ఇక్కడ ఉండే రాక్స్తో ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ రాక్స్ అన్ని ఎరోడ్ అయిపోయి ఈ సాయిల్ లాగా ఫామ్ అవుతుంది, రెడ్ సాయిల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఏ కలర్లో ఉంటుంది, రెడ్ టు రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీని టెక్స్చర్ మీడియం ఫైన్ టు పోరస్ ఇన్ నేచర్ అండ్ అసిడిక్ ఇన్ నేచర్, బట్ ఆర్గానిక్ మ్యాటర్ కంపేర్ టు అలివియల్ సాయిల్ దీంట్లో ఆర్గానిక్ మ్యాటర్ తక్కువే ఉంటుంది.
అండ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ హ్యూమస్ కూడా తక్కువ ఉంటుంది. లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, వాటర్ని పట్టుకునే కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. పీల్చుకుంటారు కదా వాటర్, సాండ్ అని సాయిల్ అనేది, ఆ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లే అనుకో, ఆ ఎక్కువసేపు వాటర్ ని ఉంచుకోవాలి అనమాట. లైక్ ఎప్పుడైనా చెట్లు మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్నా కూడా వాళ్ళు క్లే తో పెట్టి పంపిస్తారు అనమాట. ఎందుకంటే అందులో వాటర్ పోస్తే ఎక్కువ రోజులు ఆ తెమ్మ అనేది అలాగే ఉంటది, చెట్టు ఈజీగా అంత ఫాస్ట్ గా చచ్చిపోదు. కాబట్టి అలా ఆ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది దీనికి తక్కువ ఉంది, రెడ్ సాయిల్ కి తక్కువ ఉంటుంది. దీంట్లో ప్లాంట్ న్యూట్రియన్స్ తక్కువ ఉంటాయి అండ్ ఇట్స్ నాట్ దట్ ప్రొడక్టివ్, తక్కువ. తర్వాత మేజర్ ఏరియాస్ ఏంటివి? రాయలసీమ రీజియన్లో అప్లాన్ సెగ్మెంట్స్ ఆఫ్ తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది కనిపిస్తుంది అనమాట ఎక్కువగా రెడ్ సాయిల్ అనేది. 60% అదే కదా. అండ్ widely distributed in Rayalaseema region, found in upland areas of coastal and northern districts, occur on undulating to rolling. ఇవన్నీ ఎక్కువ ఏ ఏ రీజన్స్లో కనిపిస్తాయి? రాయలసీమ రీజన్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది. ఇక్కడ మెయిన్గా ఏ క్రాప్స్ మనం పండించుకోవచ్చు అంటే రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, హార్స్ గ్రామ్, గ్రౌండ్ నట్, క్యాస్టర్ అండ్ కాటన్. ఇవన్నీ ఇక్కడ మనం ఎక్కువ పండిస్తారు అనమాట. ఈ రీజన్స్లో ఇవన్నీ ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది? ఫార్మ్ ఫ్రమ్ బెసాల్టిక్ డెక్కన్ ట్రాప్ రాక్స్ రిచ్ ఇన్ ఐరన్, మెగ్నీషియం అండ్ లైమ్ త్రూ వెదరింగ్. ఇప్పుడు బసాల్టిక్ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయిన రాక్స్ అనమాట ఇవి. వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా ఇలా లేయర్స్గా ఫామ్ అయిన రాక్స్ ఉంటాయి కదా, ఈ రాక్స్ అనేవి ఎరోడ్ అయిపోయి బ్లాక్ సాయిల్గా ఫామ్ అవుతాయి అన్నమాట. ఇందులో ఐరన్, మెగ్నీషియం అండ్ లైమ్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీని కలర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ టెక్స్చర్ ఫైన్ అండ్ హెవీ టెక్స్చర్, స్టిక్కీ వెన్ వెట్ అండ్ హార్డ్ వెన్ డ్రై. గట్టిగా అంటే ఎండిపోయినప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, అదే తెమ్మ తగిలితే చాలా స్టిక్కీగా ఉంటుంది అనమాట. దాని నేచర్ జనరలీ న్యూట్రల్ టు స్ట్రాంగ్లీ ఆల్కలైన్. ఫర్టిలిటీ, దీంట్లో ఇది రిచ్ ఇన్ పొటాష్, లైమ్ అండ్ ఐరన్, హై వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సూటబుల్ ఫర్ కాటన్. దీంట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ దీనికి ఎక్కువ ఉంటుంది అండ్ కాటన్కి బాగా సూటబుల్ అనమాట. అండ్ మేజర్ ఏరియాస్ ఏంటివి? కర్నూలు బేసిన్, వైఎస్ఆర్ కడప, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు అండ్ ఐసోలేటెడ్ ప్యాచెస్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ నార్త్ కోస్టల్. ఈ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో తప్ప ఇక్కడ అంతా అక్కడక్కడ కనిపిస్తాయి అనమాట. కానీ మేజర్గా ఈ ఏరియాలో ఎక్కువ కనిపిస్తుంటాయి. కర్నూలు, ప్రకాశం, బాపట్ల ఈ ఏరియాస్లో ఎక్కువ కనిపిస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ బ్లాక్ సాయిల్ ఏమని పిలుస్తారంటే కాటన్ సాయిల్స్ అని కూడా పిలుస్తారు. ఆర్గానిక్ మ్యాటర్ మోడరేట్గా ఉంటుంది. నైట్రోజన్ మోడరేట్ టు హై, ఫాస్ఫరస్ మీడియం, పొటాష్ హై, పిహెచ్ రేంజ్ 7.0 to 8.5 అండ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువే దీనికి. ఇందులో మేజర్ క్రాప్స్ ఏంటి అంటే కాటన్, మెయిజ్, మిల్లెట్స్, టొబాకో, టర్మరిక్, చిల్లీస్, షుగర్ క్యాన్, గ్రౌండ్ నట్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ మనం పండించుకోవచ్చు. అండ్ ఇట్ కవర్స్ నియర్లీ 25% ఆఫ్ ద జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో 25% ఇది కవర్ చేస్తుంది అనమాట. ఈ బ్లాక్ సాయిల్ అనేది కవర్ చేస్తుంది. ఇది ఎలా ఫామ్ అవుతుంది? డెక్కన్ ట్రాప్ అంటే వోల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయిన బెసాల్టిక్ రాక్ ఎరోడ్ అయితే ఈ సాయిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట.